కొంచెం అప్పులు ఎక్కువైపోయినాయి, దాని గురించి ఆలోచిస్తున్నా ఎలా బయటికి రావాలని. కాకపోతే వాళ్ళు ఫోన్లు చేసి బాగా విసిగిస్తూ ఉన్నారు నన్ను. అవునా డాడీ, మరి ఏసైకి ప్రార్థన చేసావా అప్పులు తీసేయమని? ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేయాలనే మనసు ఎలా వస్తుంది? సమస్యల వైపే మనసు పోద్దు కానీ ప్రార్థన వైపు అసలు మనసు పోదు కదా. ఇలా మాట్లాడకూడదు డాడీ, మీరు పెద్దవారై ఉండి మాకు మాదిరికరంగా మీరు ఉండాలి. అయినా విశ్వాసాన్ని వాడారా? దేవుని వాక్యంలో ఇలా రాయబడింది డాడీ. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తు వారంట మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఎందుకో తెలుసా? మనల్ని ధనవంతులుగా మార్చడానికి. మొదట విశ్వాసాన్ని ఉపయోగించిన తర్వాత దేవుడు చేసే కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు చెప్పేది కరెక్టేనా? కానీ ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పు? ఏదో చర్చికి వెళ్ళామా, వచ్చామా, అంతే. విశ్వాసాన్ని ఉపయోగించటమా? ఇంకో మాట చెప్పు, వారి సమస్యలు వారి మీద వేసుకొని జీవిస్తున్నారు, కానీ విశ్వాసాన్ని వాడేది ఎంతమందో చెప్పు. కానీ నువ్వు చెప్పేది అక్షరాల కరెక్టు. విశ్వాసాన్ని ఉపయోగించినప్పుడే విశ్వాసం యొక్క ఫలితాన్ని మనం చూస్తాం. ఏది ఏమైనా మనము ఏ సమస్య వచ్చినా ప్రార్థించినప్పుడే దేవుని యొక్క కార్యాలు చూస్తాం. ఆ వాక్యాన్ని ప్రతి సమస్యలో కూడా ఉపయోగించుకుంటే వాక్యంలో ఉన్న శక్తి మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా అదృశ్యమైనవి దృశ్యముగా మార్చబడతాయి. అదే కదా యేసు ప్రభు వారు బోధలో చెప్పేది. నిజంగానే మనం ఫాలో అవ్వాలన్నా చాలా చక్కగా వివరించావు నాకు. అవునవును డాడీ, ఇదే కదా మనం చేయాల్సింది. సరే డాడీ, ప్రార్థించు.